2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అనుకుంటారు మనం? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మహానుభావుడు జగన్ గారిని దేవుడు తీసుకొచ్చినట్టుగా మన ఆంధ్రాలోకి తీసుకొచ్చారు. దానికి చాలా సంతోషం. కానీ ఈ జగన్ గారిని మనము ఆ జగన్ గారిని పెట్టిన పథకాలు ఇప్పుడు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి గారు చేయలేదు. కాబట్టి మన ఆంధ్ర ప్రజలు ఈ జగన్ గారిని నెగ్గించుకుంటే అమ్మఒడి కానీ అమ్మ దీవుని కానీ నాడు నేడు స్కూళ్ళు కానీ అలాగే పింఛన్లు కానీ అలాగా ఎన్ని పథకాలు పెట్టి జనాలకి ప్రతి ఇంటికి కూడా మీరు లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయ అవసరం వద్దు అనే మాట ఏ ముఖ్యమంత్రి అయినా అలాగా అన్నారా? అలాగ అనలేదు. మరి పథకాలు పెడితే సరిపోతే డెవలప్మెంట్ కావాలంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటి? చదువు ప్లస్ హాస్పిటల్ జనాలకి బక్కోళ్ళకి లేకోకుండా ఇవాళ అందరూ కొత్త ఉన్నత స్థితిలో ఉన్నారంటే ఈ మహానుభావుడు దయ వల్ల కొత్త ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. కాబట్టి మహానుభావుడే ధన్యతగా ఉండి ఈ వచ్చి కారులో కూడా నెగ్గించాలని మనం మనసుగారా కోరుకుంటున్నాం. మరి ఇలా ఈ పథకాలన్నీ మేము పెట్టినా వాళ్ళు పేరు మార్చేస్తున్నారు అంటున్నారు కదా. అబ్బే జగన్ గారు పెట్టిన పథకం అమ్మ విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే నాడు నేడు ఏమయ్యాయి? మన 14 సంవత్సరాల్లో మన చంద్రబాబు గారు చేసిన పథకాలు ఏమన్నా ఒక్కటి ఇచ్చాడా? డోక్రా రుణమాఫీ అన్నాడు, నాలుగు సార్లు చేశాడు మొన్నటికి. ఇవాళ 75,000 రూపాయలు ఒక ఆడ మనిషికి వచ్చింది. 18,750 రూపాయలు ఒక్కొక్క ఆడ మనిషికి వచ్చింది. అలాగే డోక్రా రుణమాఫీ చేశాడా? బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, బాబు వచ్చాడు, జాబ్ లేదు. డోక్రా రుణాలు ఎగ్గొట్టేశాడు. బంగారాన్ని మీరు రైతులు కానీ మీరు కానీ బంగారం పెట్టుకుంటే మీరు గుండెల మీద చేసుకొని పడుకోమన్నాడు. అలాగే పడుకున్నాం. ఆ కడాగారికి ఆ బంగారం బ్యాంకులకు కట్టలేదు. ఈ బ్యాంక్ వాళ్ళు వచ్చి జబ్బు చేసేసి మమ్మల్ని అలరలర చేసేసారు. మళ్ళీ నన్ను గెలిపించండి, ఆడవాళ్ళకి ఎందుకు గ్యాస్ బండ్లు ఇస్తా అన్నారు కదా. ఎందుకు? మతి లేనివాడు ఎవడో వెయ్యాలి తెలుగుదేశానికి. మతి ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు తెలుగుదేశానికి కానీ ఆ జనసేనకు కానీ ఎవడు ఆ దరిద్రాన్ని ఎవడిని ఎత్తిమెట్టుకుంటాడండి? అది దరిద్రమైన పార్టీలు. ఎవడో తెల్లనోడు ఎవడో చేసుకుంటాడు తప్ప తెలుసున్నవాడు ఎవడో కూడా జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవడైనా సరే ఆ రెండు పార్టీలకు ఓటేయరు. ఈ మహానుభావుడిని మళ్ళీ ఓటేసి గెలిపించుకుని మళ్ళా ధన్యతగా ఆంధ్రాలో తిరిగి ధైర్యవంతుడు ఎవడైనా ఉంటే ఆ ధైర్యవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అది అంటే మరి ఎమ్మెల్యే గారి పరిపాలన ఎలా ఉంది? ఎమ్మెల్యే గారు గంధి శ్రీనివాస్ గారు ఆయన పొద్దున్న నుంచి 9 గంటల నుంచి సాయం 2 గంటల వరకు ఉంటారు. 2 గంటల వరకు ఈలోగా కిరాణా కొట్లాగా క్యూలోగా ఉంటారు జనం. అలాగే మళ్ళీ 2 గంటలకు వచ్చి మళ్ళీ రాత్రి 10-11 వరకు కూడా జనం క్యూలో ఉంటారు. ఎవరో ఏ అవసరతలు అయినా సరే ఆయన ఇంటికి వెళ్ళి తెలిపితే తలుపు తడితే నీది అవసరమా వెంటనే ఫోన్ ఎత్తి అక్కడ పని చేయంటారు మన ఎదురుకుండగా. ఏ ఎమ్మెల్యే కూడా అలా చేయలేరు. కాబట్టి గంధీసీని గారు అక్కడ జగన్ గారిని ఇక్కడ గంధీసీని గారిని నెగ్గించుకోవడంలో చాలా ధన్యత ఉంది. అంటే మరి ఈసారి భీమవరంలో పోటీ చేసి మళ్ళీ గెలుస్తామని అంటున్నారు కదా. ఎందుకండి? ఎందుకు వచ్చిన మాటలు, ఎందుకు వచ్చిన లోకం? వాళ్ళు అలాగ అని అంటూ ఉంటారు. మా పని మేము చేసుకుంటానే ఉంటాం, మేము నెగ్గుతానే ఉంటాం. అదంతే అండి. సైకో పాలన చేస్తున్నా లేదు, అది వారసలేక సైకో పాలన ఈ పాలన అని ఏయో మనుషులు నిందించడం తప్ప ఇంక అంతకట్టా ఏమీ లేదు. ఎవరు నమ్మట్లేదు ఆ లూసులు. ఏమంటే నేను డబ్బులు తిన్నాను, నేను అభిమానంగా ఆయనకి వేస్తాను తప్ప ఇంకొకరికి ఏమయ్యింది కదా. అదండి. ఈసారి ఎన్ని సీట్లు వచ్చాయి? ఇవాళ 175కి 175 ఖచ్చితంగా వస్తాయి. ఒకవేళ ఏదన్నా ఉంటే 1-2 పోతాయి తప్ప 175 కన్ఫర్మ్. ఈసారి ఎలక్షన్స్ ఎలా ఎదుర్కోబోతాను? అంటే 2 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. ఇంకా హ్యాపీ కదా వైఎస్ఆర్సీపీకి సంక్షేమ పథకాలు. ఇద్దరు కలిసిన తర్వాత మేము మా బలం పెరిగింది అని సవాల్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఓడిస్తామని. ఇద్దరు కలిసేగా ఎన్ని ఓట్లు అవుతాయి అప్పుడు ఉన్నాయి ఇద్దరు కలిపి. ఇప్పుడు దాంట్లో సగం కూడా లేవు కదా వాళ్ళకి. సంక్షేమ పథకాలు జగన్ గారు అన్ని ఇంటికి పంపించేస్తాను. ఇంకా ఓటింగ్ ఎక్కడ ఉంది వాళ్ళకి? ఓటింగ్ లేక ఇద్దరు కలుపుతున్నారు అంతే. అంటే మరి ఈ పథకాలు పెడితే సరిపోతుందా? రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని అడుగుతున్నారు కదా చాలా మంది. ప్రజలకి ఏం కావాలన్నది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. ప్రజలకి ఇది వరకుగా ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? జగన్ గారు ఇప్పుడు పబ్లిక్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పథకాలన్నీ అందుతున్నాయి కదా. ఈ పథకాలు ఇచ్చే ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు జగన్ అని చంద్రబాబు గారు అన్నారు. పొద్దునే లేచి జగన్ గారు దండం పెట్టుకుంటున్నారు. లబ్ధిదారులు అందరూ దండం పెట్టుకుంటున్నారు.
ఇలాంటి జగన్ గారు మనకు కావాలి. ఇలాంటి 5 సంవత్సరాల్లో వచ్చిన లబ్ధి ఈ 30 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ప్రభుత్వమే కావాలి మనకి అని కోరుకుంటున్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా జగన్ గారు, ఆ, వాలంటీర్ వ్యవస్థ పెట్టడం మంచిదే అంటారా? హ్యాపీ కదా. ప్రతి హౌస్కి ప్రతి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఏం ఏం కావాలని మీ ఇంట్లో మీరు ఉండరండి ఇంటికాడ, మీరు ఎలా బయటకు వచ్చారు, మీ ఇంట్లో మదర్ ఫాదర్ వాళ్ళు ఉంటారు, ఏదో కావాలి, వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో ఇంటి దగ్గర ఉంటుంది. మీకు ఏం కావాలో స్టేషన్ వచ్చి సంతకం పెట్టేసి తీసుకెళ్తుంది. అది సేఫ్టీయా? లేకపోతే మీరు వచ్చేదాకా మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని వచ్చాక చేయించుకున్నాను సేఫ్టీయా? అదే సేఫ్టీ. వాలంటీర్ వ్యవస్థ అదే సేఫ్టీ. అంటే మరి ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, మరి జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది అనుకుంటారు? ఎందుకుంటది? అంటే మరి ఒకే ఇంట్లో 2 పార్టీలో చీలారు కదా, మన దగ్గర కూడా ఓట్లు ఏమైనా చీలే అవకాశం ఉన్నది? దానికి సంబంధం లేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది రాజశేఖర రెడ్డి గారిని. అందుకనే ఆయన బయటకు వచ్చి పార్టీని పెట్టాడు. పార్టీ పెట్టి సత్తా ఏంటో చూపించుకున్నాడు ఆయన. ఏముండదు అసలు. అది కాంగ్రెస్ పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ. మరి ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నారు? 175 175. దాంట్లో అంశాధ్యం అన్నది ఏమి లేదు, సాధ్యమే. 175కి 175కి వెళ్తున్నాం. ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈసారి ఎలక్షన్స్ చాలా బాగుంటాయి. వైఎస్ఆర్సీపీ ముందంజలో ఉంటది. ఎందుకండి సార్ అంత ఖచ్చితంగా చెబుతున్నారు? అంటే చేసిన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందరూ సంతృప్తిగా పొందారు. ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషం ఉంది. అంటే మరి ఈ పథకాలన్నీ అందరికి రావట్లేదు అని చెప్తున్నారు కదా. ఎవరు అన్నది అంటే అపోజిషన్ వాళ్ళు ఎవరన్నా ఉండి ఈ పథకాలు సరిగా అందట్లేదు అని చెప్పేసి అనొచ్చు, కానీ అందుకున్న వాళ్ళు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. మరి పార్టీ పరంగా తిరిగే వాళ్ళకి ఓన్లీ వైసీపీ పార్టీలు వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి రావట్లేదు అని అంటున్నారు. చాలా బూత్ అది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో చూసినట్లయితే గనక వాళ్ళే పొందారు కానీ మిగతా వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళు అన్నది కుల మత భేదాలు లేకోకుండా, పార్టీ పలానా పార్టీ అన్నది లేకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. అంటే మరి ఈసారి చంద్రబాబు గారు అన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా, మరి మా బలం పెరిగిందని అంటున్నారు. బలం పెరగలేదని, బలం దిగజారిపోయింది వాళ్ళకి ఇద్దరికని. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేక 4-5 తోటి పొత్తెట్టుకుని చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు, కానీ వాళ్ళకి బలం అన్నది లేదు. బలం ఉన్నవాడు ఎవడైనా ధైర్యంగా ఒక్కడైనా నిలబడి చేస్తాడు. ఇద్దరు ఉండవాళ్ళని పని లేదు కదా బలం అంటే. అది మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు వైసీపీ నాయకులు రోడ్డు మీద ఎదిరిస్తున్నారు కదా, ఆయన తన్నించుకోకుండా ఉంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆయన మాటలు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా తప్పుడు వ్యవహారం అతనికి. సైకో పాలన చేస్తున్నాడు జగన్, రౌడీజం చేస్తున్నారు అంట. అసలు సైకో మనోడే కదా, పవన్ కళ్యాణే కదా సైకో. కాబట్టి మిగతా వాళ్ళు సైకో ఎప్పుడు ఇతరులు సైకో అంటాడు, కానీ అతను నేను మంచివాడు అని చెప్పేసాను అండి ఇప్పుడు. అది మరి ఈసారి భీమవరం ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? భీమవరం ఎలక్షన్ చాలా బాగుంటాయి. ఖచ్చితంగా మా గ్రంథశీని గారు అధిక మెజార్టీతో గెలుస్తారు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మరి ఈసారి కూడా భీమవరంలో వచ్చి ఖచ్చితంగా గెలుస్తామని. ఏమంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తాడన్నాను, అందుబాటులో ఉండి నాయకుడు తలుపులు తెరిచి ఉంచుకుని ఎవరు వచ్చినా లోపలికి రండి అని చెప్పేసి ప్రతి వారికి సమాధానం చెప్పేసి ప్రతి ఒక్కరి ఆశయాలను నెరవేరుస్తూ ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న వ్యక్తిని మానేసి ఎక్కడో దూరంగా ఉండి కనీసం ప్రజల్లోకి అందుబాటులో ఉండకోకుండా దూరంగా ఇక్కడ గెలిచి బయటకు వెళ్ళిపోయే వ్యక్తిని ఎంతకాలం మేము ఇక్కడ గెలిపిస్తాం మేము. అది విషయం. అది ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏదైనా 175కి 175 గ్యారంటీ వస్తుంది మాది.